మైక్ ది పిన్ అయితే నేను దారి పోసుకునేసి సో ఈసారి కూడా విశాల్ మార్ట్ వస్తే నాకు అదే గుర్తొస్తా ఉంది. 1 hour later. మళ్ళా ఈ పొద్దు కూడా ఇరిగిపోయింది guys. మళ్ళీ ఇరిగిపోయింది. చూడండి ఒక మంచి సైకిల్ తీసుకొద్దాం అని చెప్పేసి అనుకుంటాను. ఇది చూడండి రోబో కార్ అంట. ఇదే కదా రోబో కార్ అని నువ్వు? నాకు సైకిల్ కావాలి అమ్మ అవసరం లేదా అని చెప్తాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. ఈ పొద్దు అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రేరణ రెడ్డికి సైకిల్ కావాలా, అందుకని ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. పోయి అంగిట్లో పోయి ఒక మంచి సైకిల్ తీసుకొద్దామని చెప్పేసి ఒక 1 వీక్ అడుగుతూనే ఉంది, టైం దొరకకుండా. సో ఇప్పుడు పోయి ఒక మంచి సైకిల్ తీసుకొద్దాం అని చెప్పేసి అనుకుంటాను. ప్రేరణ, లెట్స్ గో. మా ప్రేరణ రెడ్డికి 2 days ఒళ్ళు అయితే బాగా ఉండలేదు. ఇప్పుడు కూడా లైట్ గా ఫుడ్ తింటా ఉంది. ఏమ్మా నేను కూర్చుని లేదమ్మా, నువ్వు నన్ను పోయిస్ రండా. బాయ్ చెప్పు మన సైకిల్. బాయ్. నేను వద్దా అమ్మా? నాకు సైకిల్ కావాలి అమ్మ అవసరం లేదా అని చెప్తాను. కూర్చోమను అమ్మ, కూర్చోను. కూర్చోను. మా ప్రేరణ రెడ్డికి ఆల్రెడీ సైకిల్ అయితే ఉంది, కానీ ఏమంటే ఇంట్లో కూర్చొని ఒక చిన్న సైకిల్ గా ఆవిడే తోసుకొని ఆటలాడేట్టుగా అట్లాంటిది ఏదైనా ఒకటి చూద్దాం అనేసి పోతాం. ఆల్రెడీ పోయిన సాటర్డే అంటే ఈ లాస్ట్ సాటర్డే కాకుండా దాని లాస్ట్ సాటర్డే అయితే కొన్ని షాప్స్ చూస్తున్నాయి, కానీ అదంతా బ్యాటరీ ఆపరేటెడ్ పెద్దది ఆవిడకి ఇంకా సూట్ అవ్వదు అది. కాబట్టి విశాల్ మార్ట్ లో ఒక చిన్నది ఉంది, అప్పుడు చూసింది. సో అది ఇప్పుడు ఉందా ఏమనేసి పోయి చూసేసి తీసుకొస్తాం. ఎందుకంటే పాప దాంట్లోనే కూర్చొని కొంచెం మాట్లాడితే బాగుంటుంది. సో దట్ డే టైంలో నేను నా పనులు అయితే ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు. లేకపోతే మా పాప, నేను ఒకటే ఉంటాను కదా ఇంట్లో, ఎవరు ఉండలేదు. ఒక 5 minutes టీవీ చూసిందంటే ఇంకొక 10 minutes వచ్చి నా దగ్గరే ఉంటుంది. నేను అర్థం పని చేసేది, అర్థం పని నిలిపేది, ఇట్లా అయిపోతుంది. అట్లీస్ట్ అది ఉంటేనే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుందేమో పాపకి అనేసి చూద్దాం. చెప్పేకలేదు, అది కూడా మళ్ళీ బోర్ కొట్టేసిన అప్పటికి. ఏమవుతుందో తెలియదు, కానీ తీసుకొచ్చాకైతే పోతా ఉంటాం. ఖచ్చితంగా పిల్లకాయలు వదిన బోర్ కొడుతుంది. అది ఎట్లంటే ఏం చెప్పేది, కొన్ని దినాలు ఆటాడుకుంటారు, మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకా ఏదైనా కొత్త దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అట్లా చిన్న పిల్లకాయలు కదా, ఏం చేయండి కాదు. ఇప్పుడైతే ఒక 1 week నుంచి సైకిల్ అంటేనే ఉంది మా పాప. గైస్, పోయినసారి విశాల్ మార్ట్ వచ్చినప్పుడు మైక్ ది పిన్ అయితే నేను దారి పోసుకునేసి సో ఈసారి కూడా విశాల్ మార్ట్ వస్తే నాకు అదే గుర్తొస్తా ఉంది. 10 క్లోజింగ్ టైం వచ్చేసి 10 PM. మేము 10:30 వరకు విశాల్ మార్ట్ లోనే ఉంటుంది. నీకు గుర్తు పెట్టుకోండి మీరు. లాస్ట్ టైం అదే చెప్తా ఉండను వాళ్ళకి, మైక్ ది ఇది దారి పోసేసి ఇరిగిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తక్షణం నాకు అదే ఫ్లాష్ అవుతుంది. గుర్తు పెట్టుకుని చెప్తారు నీకు. ఆ పొద్దు కూడా మండేనే వచ్చింది, ఈ పొద్దు మండేనే వస్తా ఉండవు. సో ఈ పొద్దు కొంచెం షార్గా పెట్టుకోవాలా. నేను అందుకే కేస్ అంతా తెచ్చి పెట్టుకునేసి మళ్ళా వీడియో మళ్ళీ. గైస్, ద సాడ్ పార్ట్ ఇస్ యాక్చువల్గా నవ్వు వస్తలేదు, అయినా నవ్వుతా ఉండను. మళ్ళా ఈ పొద్దు కూడా ఇరిగిపోయింది గైస్. మళ్ళీ ఇరిగిపోయింది చూడండి గైస్. నాకు విశాల్ మార్ట్ లో వ్లాగ్ చేసేదానికి అన్న సెట్ అవుతలేదు. మాటికి పిన్ ఇరిగిపోతుంది. ఈ పొద్దు ఇరిగిపోయి ఫోన్ లోనే ఉన్నింది. ఎత్తి వ్లాగ్ చేద్దామని చూస్తున్నాను, ఇది కనబడతా ఉంది. చూడండి, పోయిన సతి ఇది ఒకటే ఉన్నింది, ఇది దొరికినలేదు. ఈ సతి ఇది ఉంది. భయం మా ప్రేమ రెడ్డి చూడండి, ఇది ఒకటి, ఇది చూసిండము. కానీ నాకు దీని కింద ఇది బెస్ట్ అనిపిస్తాను. ఇది ఊరికే ఇట్లా తిప్పితే అవుతుంది. ఇదేంటి కిట్ ఆడుతా ఉంది. ఆడొకసారి చూద్దామా ఇంకొక అంగడిలో. తెలిసింది. మా ఇది కాల అది కాల బంగారి, నీకి ఏది కాల? ఇది కాల అది కాల? నాకు తెలిసి ఆ అంగడిలో పోయి ఇంకొకసారి చూద్దాం అనేసి. ఇది కూడా ఆడతాను పాప. అవునమ్మా, అప్పుడు ఇప్పుడు చూసిన అంతా అడుగుతుంది. ఇది కాలా?
ఇదంతా అప్పుడు ఆడేలా ఏం లేదు, ఊరికే పడగొట్టు పెట్టేస్తుంది. ఇది ఆవిడ తెచ్చింది కదా. ఆడుంది గైస్. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే పక్కలో ఇంకొక షాప్ ఉంది, ఆ షాప్ ని చూసి డిసైడ్ చేద్దాం. అది ఎంత అది? నేను కావాలని చేయలేదు, విశాల్ మార్ట్కి వస్తేనే సరే వీడియో పాపకి ఎక్కడ అదే మా ప్రేరణ రెడ్డికి ఇది ఈ సైకిల్ చూద్దాం అనేసి వంగుతున్నా. ఎప్పుడు ఇరిగిపోతుందో నాకైతే అర్థమే అవుతలే. ఇంకా కూడా బుద్ధి రాలేదంటే ఎవరన్నా బుద్ధి రాలేదు కాదు ఈసారి. సరే ఈ పొచ్చు నీట్ గా తీసి పెట్టేసి వచ్చున్నారు కదా, ఇక్కడ ఒక 2 నిమిషాలు కేసు కూడా తెస్తేనే సడన్ గా ఆ సైకిల్ చూసిన తక్షణం ఆ జోష్ లో పాకెట్ లో పెట్టుకుని ఇస్తుంది. సార్ నాది రిచ్ ఉండేది, నాకే అది మైండ్ లోనే ఉండిండలేదే, పట్టని ఎత్తి పెట్టేస్తుంది. ప్రేరణ రా, ఇంకొక అంగడి పోయి చూసేసి మళ్ళీ వద్దాం రా బంగారి. రా ఇంకొక బండి చూద్దాం రా. గైస్ ఇప్పుడు ఇంకొక షాప్ పోయి ఆడ వేరే ఒక సైకిల్ చూసి రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని తీసుకొని పోదాం అనేసి ఉందాం. ఈడైతే 2 వెరైటీలు మాత్రమే ఉంది, ఒకటి చాలా చిన్నదిగా ఉంది, ఒకటి పెద్దదిగా ఉంది. సో ఇంకొక షాప్ పోయి చూసి అక్కడ డిసైడ్ చేస్తాం, అక్కడ ఇక్కడ అనేసి. టైం అయితే తక్కువ ఉంది, ఇది 10 o'clock క్లోజ్. సో ఆ షాప్కి పోయి మళ్ళీ మీట్ అవుతాను. గైస్ నరేష్ నేను పిన్నిరికి పోయిందని ప్రాంక్ చేస్తుండవు ఎట్లా అనేసి అంటా ఉన్నాడు. ప్రేరణ రెడ్డికి మేము ఇంకొక షాప్కి అయితే వస్తుంది సైకిల్ చూసి, కానీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది అది. నరేష్ ఒక 10 minutes చూసేసి పోతాము అనేసి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ తీసుకోకపోతే వాళ్ళ రియాక్షన్ ఏముంటుందో అయితే తెలియదు. పాపం ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు మన కోసం షాప్ని అయితే, అంటే పైన ఇంకొక ఫ్లోర్ని లాక్ వేసేసినట్టు ఓపెన్ చేస్తూ ఉంటారు. చూద్దాం ఏం కలెక్షన్స్ ఉంది అనేసి. ఇప్పుడు మన కోసం ఇప్పుడు నరేష్ తీసుకోకపోతే తిట్టుకుంటారు. ఇవన్నీ అక్కడ చూసింది ఎట్లాంటివి. ఏం కాదు నీకు ఇది చూద్దాం. ఇట్లాంటివన్నీ ఎంత నడుగు? పైన ఈ తరదొద్దు మనకి. ಸರ್ ಇದೆಲ್ಲ ಎಷ್ಟು? 14,999 ಇದೆ. ಅಪ್ಗ್ರೇಡ್ ಡಿಸ್ಕೌಂಟ್ 11,000 ಆಗುತ್ತೆ. ಇದು ಕಾರು ರೋಬೋ ತರ ಇದಾಗುತ್ತಾ? ರೋಬೋ ಓ ಅದಾ? ಸರ್ ಇದೆಷ್ಟು ಈ ತರದು? కూర్చో ప్రేమ. ಸರ್ ಇದೆಲ್ಲ ಎಷ್ಟು? ఇదంతా బ్యాటరీ ఆపరేటెడ్. మస్తుగా ఉంది గైస్, పిల్లకాయలు కాపాడుకోనికైతే. ఇది చూడండి ఆ రోబో కార్ అంట. ఇదే కదా రోబో కార్ అని నువ్వు రేట్ ఎక్కువ దానికంటే విషయాలు మాట మేలుకోలే. నువ్వేమంటావా? అదెంత రేట్ అడుగు, నేను తక్కువ అవుతుంది అనేసి. గట్టిగా ఉంది కదా, ఇంక చాలా దినాలు ఉంటుంది అనేసి. పాప కొంచెం పెద్ద బిడ్డ అయితే కూడా అనేసి. చూద్దాం మన రేట్ తీసుకుందాం. ఎట్లా పూడుస్తుంది? ఎట్లా మోకాలు ఎట్లా పూడుస్తుంది? ప్రేరణ కార్పెన్ కూర్చొంది రాయడా, కార్పెన్ కూర్చొంది రాయడా, కార్పెన్ కూర్చొంది పద. ವಿಶಾಲ್ ಮಾರ್ಟ್ನಿಂದ ಬಂದ್ವಿ ನಾವು, ಇಲ್ಲಿ ಕಡಿಮೆ ಇರುತ್ತೆ ಅಂತ ಬಂದಿದ್ವಿ. ఏం చిన్నదంటావు? మోకాలు ఆడ తగ్గుతుంది. ఇదే హైట్ తక్కువ, అది కొంచెం హైట్ ఉంది. ఇట్లాంటిదా? ಸರ್ ಇದೆ ಅಂದ್ರೆ ಫೈನಲ್ ರೇಟ್ ಎಷ್ಟು ಹೇಳ್ತೀರಾ? ಎಷ್ಟು kg వరకు ఆగుతుంది? 20 kg weight capacity. గైజ్ ఏమైందంటే ఆ షాప్ లో ఒక షాప్ పాయింట్ మీ కదా, ఆడ చూస్తే
ఏదో ఒకటి నచ్చింది జీప్ మాదిరి, కానీ అది ఏమంటే పాతది. వన్నే నీకొద్దా చెప్పు. నాకు అది వద్దు. ఇంకేం కాల పాప తాగితే ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ఇర్ಲಿ కుడియస్ట్ ఇర్ಲಿ పైనాపిల్ తీసుకుంటా. తీసుకో ఇప్పుడే చెప్పాయి. ಸರ್ ಪೈನಾಪಲ್ ಜ್ಯೂಸ್ ಅನ್ಕೊಡಿ. పైనాపిల్ ఉంది, కోల్డ్ ఇర్లీ, అది స్వీట్ ఇది. విశాల్ మార్ట్ లో చూస్తుంది కదా, నాకు ఒకటి మాత్రం సాటిస్ఫైయింగ్ అనిపించింది 1500 అని, కానీ అది మా పాపకి తోలేకంత అనిపిస్తాను లేదు. సో ఇంకొకటి పెద్దోళ్ళు అయితే నీట్ గా తోలొచ్చు దాన్ని. మే టౌల్ ఈజీగా తోలొచ్చు, 50 kgs వరకు తొలుస్తుంది, కానీ నేను కొంచెం ఎక్కువ వెళ్ళే కొంచెం తోలే కావాలి. ఎవరు 15 చెప్పింది, అట్లా గిట్ట నమ్మిపోతారంటే మోసపోతారు. ఇంకొక షాప్ పోయినప్పుడు అక్కడ నాకు నచ్చింది ఒకటే, ఒక రెండు నచ్చింది, అదే రెండు కూడా బైక్ మాత్రమే నాకు నచ్చింది. ఒక బైక్ రెడ్ కలర్ లో ఉంది కదా పాప, అది వచ్చి 6500 అంట. ఇది చూసి రెడీ అయిపోయింది. ప్రేరణ రెడ్డి జ్యూస్, నేను ఒక పైనాపిల్ జ్యూస్ చెప్పిండాను. మా ప్రేరణ రెడ్డి మస్క్ మెలన్ ఫేవరెట్ జ్యూస్. రెడ్ కలర్ది వచ్చేసి ఫుల్ కంప్లీట్గా బ్యాటరీ ఆపరేటెడ్ 6500 అన్నాడు. ఎల్లో కలర్ది వచ్చేసి 3000 చేంజ్ సంథింగ్. ఆన్లైన్లో చూస్తే 1500కి ఉంది. సో నేను వాళ్ళ దగ్గర ఇది ఇట్లుంది కదా అంటే, మేము ఆ ప్రైస్కి ఇచ్చే కవ్వలేదు, ఆన్లైన్ అది ఇది అనేసి అంటారు. మళ్ళీ వీళ్ళ దగ్గర దానికి అడిగితే దానికి వారంటీ, ఆ షాప్ లో దగ్గర కూడా వారంటీ లేదు యాక్చువల్గా, అంత రేట్ ఇచ్చి. అదే ఆన్లైన్ పెయిడ్ సర్వీస్ అంట, పెయిడ్ సర్వీస్ వస్తుంది. అమ్మ ఆన్లైన్ లోనే ఇంకా అర్థానికి అర్థం రేట్ తీసుకోవచ్చు కదా మనం. చెక్ చేసి నచ్చకపోతే రిటర్న్ కూడా పెట్టే ఆప్షన్ ఉంది మనకి. సో మేమిద్దరు ఇప్పుడు ఏం డిసైడ్ చేసుకుంటామంటే, ఇంటికి పోయి దాన్ని ఆర్డర్ పెడితే అది 1 వీక్ ఏమో అవుతుంది వచ్చేకి, రానిలే పర్వాలేదు, వచ్చి దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి మళ్ళీ నచ్చితే పెట్టుకుందాం, నచ్చకపోతే వాపస్ పెట్టేద్దాం అంతే. ఏమంటావు? ఆన్లైన్ లో ఈ ఆప్షన్ కూడా ఉంది మనకి. విశాల్ మార్ట్ లోనే 2 సార్లు ఇరిగిపోయింది అది గైస్. అది అదే షాప్ లో మైక్ లేకుండా మాట్లాడేది మేల్ అనిపిస్తుంది. ఎన్ని దినాలు నేను మైకే యూజ్ చేయలేదు తెలిసిన. శివగంగ పోయినప్పుడు ఒకసారి యూజ్ చేసిండాను అంతే, కొంచెంసేపు. అది కూడా ఇప్పుడు ఐఫోన్ లో మైక్ లేకుండా నాయిస్ క్యాన్సిలేషన్, ఐసోలేషన్ యూజ్ చేసి ఇప్పుడు మేము వీడియో రికార్డ్ చేస్తుండేది కొన్ని దినాలుగా. కాబట్టి మైక్ అంత యూజ్ లేకుండా అయింది. పైనాపిల్ జ్యూస్ రెడీ అయింది, లెట్స్ గో. పైప్ ఎప్పుడు కూడా ఇట్లా ఊదండి, 5 రోజులు ఉంటే పోతుంది. మీరు కూడా తాగండి గైస్. మా ప్రేరణ రెడ్డికి తాగి చూపిస్తాం, తాగు. ఎట్టుంది పేనా? యాద్ కాల అది కాల ఇది కాల. పైనాపిల్ ఉడుకు కదా. బాగుంది, కానీ కొంచెం వాటరీగా ఉంది. 2 years దాటినాక మా లైఫ్ స్టైల్ ఎట్ అయిపోయినదంటే, ఆపొద్దునవే పనుకుంటాము, ఆపొద్దునవే లేస్తాము. అంటే యూజువల్గా ఇప్పుడు మండే నైట్ పనుకొని ట్యూస్డే మార్నింగ్ లేస్తాం కదా, కానీ మేము ముగ్గురు ఎట్లా అయిపోయినామంటే ట్యూస్డే మార్నింగ్ పనుకొని ట్యూస్డే మార్నింగ్ లేస్తాము. నాకు అర్థం కాలేదు సార్. 1 o'clock 12 PM పైన 12 AM పైన అయిపోతుంది మేము పనుకునేది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో ట్యూస్డే 12 AM కి పనుకొని ట్యూస్డే 8 o'clock 6 o'clock లేస్తాం. మేబీ అందరు పిల్లలు అట్లా అనుకుంటా, ఒక ఏజ్ వస్తే వాళ్ళకి నిద్ర తక్కువ, ఆటలాడేది ఎక్కువ అయిపోతుంది అనుకుంటా. ఓపెన్ గైస్ 10:30 అయిపోయింది. 1 hour ఎట్లా పోయిందనే తెలియదు బయటికి పోయి వస్తే. ఇప్పుడు పోయి పనుకొని తెల్లారితో బిన్నే లేసి పనులు చూడాలి. ఏం ఇప్పుడు పనుకొని ముందంతా
అంటే పెళ్లి కాకుండా ఉండే ముందు ఆరాంగా పనుకుంటాను ఏదైనా ఫిలిం రీల్స్ చూసేసి. ఇప్పుడేంట్రా అంటే రేపు మార్నింగ్ ఏం టిఫిన్ చెయ్యాలా అనేసి యోచన చేసుకొని నిద్రపోవాలా. అట్లా అయిపోయింది గైస్ లైఫ్. గైస్ ఇంటికైతే వస్తుంది. టైం వచ్చి 10:45 అయిపోయింది. ఈజీగా టైం పోతుంది ఈవినింగ్ టైమ్స్లల్లా. అండ్ ఇప్పుడు మేము మీకు చెప్పినట్టుగానే ఒక సైకిల్లో ఒక జీప్ ఒక కారు ఏదో ఒకటి అయితే ఆర్డర్ పెడతాను. మనము ఒకసారి అంటే నేను ఒకసారి నీట్గా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అంతా చెక్ చేసి ఏది బెస్ట్ అనిపిస్తుందో అది 1 వీక్ అయినా అవును పర్వాలేదు లేట్గానే రాని. ఈ పొద్దు సక్సెస్ఫుల్ గా ఒక పని అయితే అయింది, విచ్ ఇస్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఏం తెలుసిన, ఆ మైక్ ఇది మళ్ళీ రెండో పరించింది. నేను ఏదైతే చెప్తున్నా దాన్ని అట్టే టక్కని ఇమ్మీడియట్ ప్రూవ్ చేసింది. నా పెండ్లం అనిపించుకుంది. ఆ పొద్దు జీన్స్ ప్యాంట్ వేసుకొని పోతున్నాయి, ఈ పొద్దు అందుకే ఇట్లాంటి ప్యాంట్ వేసుకొని పోతున్నాయి. అయినా అది ఎట్టి ఎరిగిందో నాకు తెలియదు. ఆ పొద్దు ముందు పెట్టుకుంటే ఇది సైడ్లో ఉండింది, అయినా అది ఎట్టి ఎరిగిపోయిందో నాకు అర్థమే అవ్వలేదు ఇప్పటి వరకు. ఆ విషయాల మటుకి నాకి నా కెమెరాకి కాదు నా ఫోన్కి ఆ అడాప్టర్కి ఒకదానికొకటి అవ్వేలేదు అనిపిస్తుంది. ఎందుకంటే అదే ప్లేస్లో 2 times ఎట్లా, అది కూడా మండే రోజే నేను ఎంట్రీ ఇచ్చేటప్పుడే చెప్తున్నాయి. హనుమా భావ సంబంధం. సంబంధం హనుమా బావా అంట. ఆహా. హనుమా ఎవరు బావా ఎవరు నీకు? వేసేసాడు, బాగా వేసేసాడు. ఆహా. ఆ వర్డ్ చెప్పాక రాకపోతే చెప్పకూడదు. అను చెప్పు. అవమాన సంబంధం. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. అదేదో ఉంది, అది వస్తలేదులే ఆ వర్డ్. ఇప్పుడు అంత పెద్ద మాటలు అయితే మనకి ఎందుకు కానీ సరే యోచన చేసిన చాలు. అండ్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రెడ్డి బై 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 అన్న. లవ్ యూ. లవ్ యూ. టేక్ కేర్. గుడ్ నైట్ చెప్పు. అవ్వా. సో గైస్ బై బై.